ఈరోజు నిర్జల ఏకాదశి అంటే ఏమిటి, అది అసలు ఏ మాసంలో వస్తుంది, ఆ రోజు ఏమి చేస్తే చేసిన పాపం కానీ, వెంటాడుతున్న శాపం కానీ, లేదా అనుభవిస్తున్న రోగం కానీ కొంతవరకు ఉపశమనం కలిగిస్తాయా అనే విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకుందాం. జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని నిర్జలైకాదశి అంటే నిర్జల ఏకాదశి, దీన్ని నిర్జల ఏకాదశి అంటారు. అంటే జలము లేని ఏకాదశి అంటే ఏంటి అనగా ఆ రోజున నీళ్లు కూడా తాగకుండా ఉపవాసం ఉండాలి అని అర్థం. నిర్జల ఏకాదశి అంటే ఇకపోతే ఈ నిర్జల ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నవాడు లేదా దానం చేసినవాడు, హరిపూజ చేసినవాడు తిరుగు లేకుండా శుభములు పొందుతాడు. ఇది శాస్త్రవచనం. ఉపవాసం ఉండాలి, దానము చేయాలి, హరిపూజ చేయాలి. హరి అంటే ఎవరు? విష్ణుమూర్తి పూజ చేయాలి. ఏం చేయాలి, ఎలా చేయాలి? ఈ ఏకాదశి నాడు సూర్యోదయానికంటే ముందే బ్రాహ్మీ ముహూర్తంలో లేచి తలస్నానం చేయాలి. ఆరోగ్యం సహకరించిన వాళ్ళు ఉంటారు, అంటే రోగాలతో బాధపడేవాళ్ళు, ఇంకేదన్నా కానీ వాళ్ళు తలస్నానం కాకుండా మామూలు స్నానం చేస్తే చాలు. వారి సంప్రదాయాన్ని అనుసరించి, అంటే శైవులైతే అడ్డబొట్టు, వైష్ణవులైతే నిలువుబొట్టు, ఆ విధంగా విభూతి కానీ, ఊర్ధ్వపుండ్రం అంటే నిలువుగా కానీ, కుంకుమ కానీ ధరించి భక్తితో విష్ణు పూజను చేయాలి. ఇంకేం చెయ్యాలి? ఈ ఏకాదశి రోజున లక్ష్మీనారాయణ యొక్క విగ్రహాలను కానీ, పటములకు కానీ అష్టోత్తర శతనామములతో, తులసీ దళములతో అర్చిస్తే ఆరోగ్యము కలుగుతుంది. అలాగే బెల్లపత్రములతో అర్చన చేస్తే సంపదలు వస్తాయి. ఎవరికి చెయ్యాలి? లక్ష్మీ నారాయణ విగ్రహానికి కానీ, పటానికి కానీ అష్టోత్తరంతో చెయ్యాలి. ఇంకేం చెయ్యాలి? ఈరోజు అంటే ఏకాదశి రోజున శివుణ్ణి కూడా పంచామృతాలతో అభిషేకించాలి. ఎలా? దక్షిణావృత శంఖము, ఉత్తరావృత శంఖము అని రెండు ఉంటాయి. దక్షిణ ఆవృత అంటే కుడిపక్క ఉంటుంది, దానికి ఉత్తరం అంటే ఎడం పక్క ఉంటుంది చెవి, అది ఊదే శంఖం. దక్షిణావృతం అంటే పూజలకు ఉపయోగించేది. ఆ శంఖంలో నీళ్లు పోసుకొని దాని ధారగా శివుడి మీద పొయ్యాలి. అంటే చిన్న స్ఫటిక లింగమే కానీ, నర్మదా బాణలింగమే కానీ, లేకపోతే పాదరస లింగమే కానీ, ఏదన్నా కానివ్వండి, దాని మీద పోసి అభిషేకించాలి. ఆ తర్వాత వాటిని తీసి చక్కగా తుడిచి బొట్టు పెట్టి తులసీ దళములతో కానీ, బెల్లపత్రాలతో కానీ శివుణ్ణి కూడా పూజించాలి. అంటే అక్కడ లక్ష్మీనారాయణ పటాన్ని తులసీ దళాలతోనూ బెల్లపత్రాలతోనూ పూజిస్తాం. ఇక్కడ శివుణ్ణి కూడా తులసీ దళాలతోనూ బెల్లపత్రాలతోనూ పూజిస్తాం. తర్వాత కటిక ఉపవాసం ఉండటం అనేది దోషము కనుక చిన్నగా ఆహారం స్వీకరించాలి. అదేంటండి, నిర్జల ఏకాదశి అన్నారు కదా, నీరు కూడా తాగకుండా అన్నారు కదా అని. కానీ శాస్త్రంలో ఏం చెప్తుందంటే కటిక ఉపవాసం దోషం కాబట్టి ఆహారం స్వీకరించాలి. ఏంటది? పళ్ళు కానీ, పాలు అటువంటివి తీసుకుని ఉపవాసం ఉండి హరిభజన లేదా హరినామ సంకీర్తన లేదా విష్ణు సహస్రనామం చదువుకుంటామో ఏదో చెయ్యాలి. ఆ తర్వాత
మరుసటి నాడు ద్వాదశి వస్తుంది. ఆ ద్వాదశి గడియలు దాటక ముందే శాకాహార భోజనం తినాలి. ఉపవాసం ఉన్నప్పుడు ఉల్లిపాయలతో చేసిన వంటలు కానీ, మసాలాలు కలిపినటువంటి వంటలు కానీ తీసుకొని రాదు. చాలా సాత్వికమైన ఆహారం మాత్రమే తీసుకోవాలి. తర్వాత ఏకాదశి ఉపవాసం ఉన్నవాళ్ళు ద్వాదశి గడియలు దాటకుండా పారణ చేయకపోతే, పారణ వేరు పారాయణ వేరు, అందుకే రాశాను కింద. పారణ అంటే ఉపవాసం ఉండి మరునాడు చేయబోయి అన్నమాట. అది కనుక చేయకపోతే ఆ ఏకాదశి ఉపవాస ఫలితం మొత్తం వ్యర్థమైపోతుంది. కాబట్టి ఏకాదశి ఉపవాసం ఉన్నవాళ్ళు మరుసటి రోజు ద్వాదశి గడియలు దాటక ముందే భోజనం చేసేయాలి. తినడానికి ముందు గురువులను పూజించి యథాశక్తిగా దానములు చేసుకుని తర్వాత తినాలి. గురువు దొరకనప్పుడు ఏం చేయాలి? దక్షిణామూర్తి, హయగ్రీవుడు, ఆది శంకరాచార్యులు వీళ్ళ గురువులు, వాళ్ళని పూజించి వారికి నమస్కారం చేసుకుని భోజనం చేయాలి. ఏకాదశి నాడు భక్తితో గురువులు పూజించి వారు చుట్టూ ప్రదక్షిణలు చేసిన వాడికి స్వయంగా వైకుంఠమునకి వెళ్ళి శ్రీ మహావిష్ణువు చుట్టూ ప్రదక్షిణలు చేసిన ఫలితం వస్తుంది. మరి గురువు దొరకపోతే ఏం చేయాలి? కంటికి మన కళ్ళ ఎదురు ఉన్నటువంటి తండ్రే గురువు. తండ్రే గురువు కాబట్టి తండ్రిని పూజించి, లేకపోతే తండ్రి చుట్టూ ప్రదక్షిణ చేసి చెయ్యొచ్చు. అది కూడా సమ్మతమే. నెక్స్ట్, ఏకాదశి నాడు హరిపూజ చేసిన తరువాత భాగవత కథలు విన్నా, చదివినా, ఇతరులకు చెప్పినా సకల శుభాలు కలుగుతాయి. ఈ నిర్జల ఏకాదశి నాడు పద్మపురాణంలోని భీముడు ఉపవాసం చేసిన కథ తప్పకుండా వినాలి. ఆ కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం. పూర్వం పాండవులు వనవాసం చేస్తూ హిమాలయాల్లోని కేదారానికి వెళ్ళారు. కేదారేశ్వరం భక్తితో శివుడిని ప్రార్థించారు. శివుడు ప్రత్యక్షమై మీకేమి కావాలి అని అడిగాడు. అని అడుగుగా మాకు ఈ జన్మలోనే ముక్తి కావాలి అన్నారు. అప్పుడు శివుడు, నాయనలారా, మీరు జ్యేష్ఠ మాసంలో ఇక్కడికి వచ్చారు. ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి నాడు పొద్దుటే తెల్లవారుజామునే మందాకిని నదిలో స్నానము చేసి ఆ జలంతో నన్ను అభిషేకించి గంధము పూసి మీకు దొరికిన పుష్పములతో అర్చించండి. అర్చన చెయ్యండి. ఈ పూజ అయిపోయిన తర్వాత ఆచమన జలం, అంటే ఆచమనం చేసిన జలం ఉంటుంది కదా, సరేనా, ఆ జలంతో వేరే జలం తాగకూడదు. అలాగే ఉపవాసం చేసి హరి హర అంటే విష్ణు శివ నామస్మరణ చేసి మరునాడు ద్వాదశి నాడు బ్రాహ్మణోత్తములకు భోజనం పెట్టి మీరు తినండి అని చెప్పగా భీముడు హడలిపోయి, రోజంతా ఉపవాసం ఉండమంటే ఎలాగా అని అన్నాడు. ఇప్పుడు శివుడు, నాయన సంవత్సరానికి ఒకరోజే కదా, ఉండు అని చెప్పగా సరైన భీముడు శివుడికి మాట ఇచ్చి ఉపవాసం ఉండటం మొదలుపెట్టాడు. తరువాత ఆకలికి ఓర్చుకోలేని భీముడు శివుడి దగ్గర నుంచి వరుసగా పాలు తాగటం, పండ్లు తినటం, తర్వాత అన్నం భిన్నం చేసుకుని తినే అవకాశం పొందాడు. ఆ విధంగా ఏకాదశి నాడు ఉప్పుడు పిండి చేసుకుని తినటం అలవాటు అయ్యింది. ఉప్పుడు పిండి చేసుకుంటారు చాలామంది. ఈ విధంగా భీముడు పుణ్యమాని పరమేశ్వరుడు ఏకాదశి నియమాల్లో కొన్ని మార్పులు చేశాడు. భీముడు ఉపవాసం చేసి మరునాడు దాన ధర్మములు చేసి భోజనం చేశాడు. అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై, నాయనా, భవిష్యత్తులో భారత యుద్ధములో మీరు విజయం పొందుతారు, మీరు శాశ్వత కీర్తి పొందుతారని వరమిచ్చాడు. భీముడి ఉపవాస కథ విన్న వారికి
దిగ్విజయం లభించి తీరుతుంది. ఇది నిర్జల ఏకాదశి నాడు హరిహర పూజ చేసిన తర్వాత ఈ యొక్క పద్మపురాణంలో చెప్పినటువంటి ఈ భీముని కథ విన్నవారికి సకల శుభములు చేకూరుతాయి అని ఉవాచ. శుభం భవతు.